ఇదిగోండి మటను వేసాం కదా ఆయిల్లో. ఫోన్ మధ్య మధ్యలో ఆగిపోతుందండి, అందుకనే ఆఫ్ చేశాను. ఇదిగోండి చూడండి, కలర్ కూడా భలే ఉంది మటన్. ఈ ఎముక మా మనవడకండి, చూడండి ఈ ఎముక ఇస్తే చాలు వాడికి. రాత్రి కూడా కొంచెం కైమా వండాను కదా, ఇది మెత్తటి ముక్కలు తీసి మిక్సీలో వేసి, ఆయన ముక్కలు తినలేడని చెప్పేసి రాత్రి ఆయనకి కైమా వండానండి, బుడ్డ ఆయనకి. ఇప్పుడు ఇలా ఎంత ముక్క ఇచ్చినా కూడా తినలేడు, అదే కైమా అనుకోండి సన్నగా ఉంటుంది, అందుకని రాత్రి పెట్టాను. మళ్ళీ మటన్ కూడా చిన్నపిల్లలకి ఎక్కువ పెట్టకూడదు, అరగదు కాబట్టి. ఇప్పుడు ఆయనకి ఎముక ఇస్తాను, ఈ ఎముక. తర్వాత ఇదిగోండి గుండెకాయ. ఫోన్ మధ్య మధ్యలో ఆగిపోతుందని చెప్పేసి బిట్టులుగా పెడుతున్నానండి. వస్తున్నంతసేపు వస్తుంది, సడన్గా ఆగిపోతుంది. టమాటా ముందే వేస్తే ఉడకదు కాబట్టి, వంకాయ ముందే వేసినా కూడా ఊటనే మగ్గిపోయింది. వంకాయ ఊటనే మగ్గిపోయింది, తెలిసిందే కదా మనందరికీ. ఇదిగోండి కారం, మనకి సరిపడినంత, రుచికి సరిపడినంత కారం. తిండి వీడియోలు పెడుతున్నామండి, సపోర్ట్ చేయండి. ఇదిగోండి ఉప్పు సరిపడంత, ఇంత ఫస్ట్ సాల్ట్ వేసాను కాబట్టి, చాలకపోతే వేసుకోవచ్చు. ఎందుకంటే అన్నంలో కూడా ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసి ఉంచుతాను కాబట్టి గంజి. ఇప్పుడు కొంచెం కలదిప్పుదాం మనం. 400 గ్రాములకి 2.5 ఆయిల్ సరిపోయిద్దండి, అంటే ఎక్కువ అవదు తక్కువ అవదు, ఖచ్చితంగా సరిపోయిద్ది. మనం ఆయిల్ ఎక్కువ తిన్నా కూడా ఎక్కువ మంచినీళ్ళు వేస్తాయి కాబట్టి 2.5 వేసుకోండి, ఖచ్చితంగా సరిపోతుంది. ఒక్క 5 నిమిషాలు మూత పెడదాము, ఉప్పు కారం వేసాం కాబట్టి. అదిగోండి ఇప్పుడు మూత తీసాం కాబట్టి సిమ్లో పెట్టండి. ఇప్పుడు మనం టమాటా వేసుకుందాం. అదిగోండి టమాటా కూడా వేసాను, కలదిప్పుదాం. టమాటా ఓట్నే మగ్గిపోయింది, వంకాయ మటుకు వేయకండి. వంకాయ కొంచెం మనం వాటర్ పోసి, ఈ కూర తెరులుతుంది అన్నప్పుడు వేస్తే ఉడికిపోతుంది. టమాటా వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం మూత పెట్టుకుందాం. ఎందుకండి చూసారుగా, ఇప్పుడే మూత తీసాను నేను, వాటర్ పోద్దామని. ఇప్పుడు కొంచెం వాటర్ పోద్దాం. టమాటాలు కూడా మగ్గిపోయినాయి కాబట్టి వాటర్ పోయాలి. ఇవి నీళ్ళు తెరిలేటప్పుడు వంకాయ వేస్తే అప్పుడు వంకాయ మొక్క మొక్కలాగా ఉంటుంది, మటను మొక్క ఉంటుంది. ముందుగానే వంకాయ వేసామంటే వంకాయ చిదికిపోయి గుజ్జు గుజ్జుగా అయిపోయింది. మన ఇంట్లో ఏముంటే టయానికి వాటితో వండేటివేనండి. అది లేదు ఇప్పుడే వండను, ఇది లేదు ఇప్పుడే వండను అనకూడదు. మనకు అందుబాటులో ఏముంటే అవి వండేయటమే టయానికి. వండేసుకొని ఈజీగా వండేసుకొని అయిపోయిందా లేదా. ఇదివరకు నేను కూడా కొత్తిమీర లేదు ఏం లేదు వండనులే అనేదాన్ని. ఇప్పుడు అట్లా కాదు, వండేసామా లేదా అనేదే కావాలి మనకి నీట్గా. కాకపోతే కొత్తిమీర ఒకటి లేదని అనుకుంటాం, కానీ కొత్తిమీరకు బదులు కరివేపాకు ఎప్పుడు ఉంటుంది. కొత్తిమీర లేకుండా మటుకు ఉండదు. కొత్తిమీర ఒకటి, కరివేపాకు ఒకటి. చూడండి ఇది మూత పెడదాము. తెరిలేటప్పుడు కొంచెం వంకాయ ముక్కలు వేసేద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాము, నీళ్ళు తెరులుతున్నాయో లేదో, కూర తెరులుతుందా లేదో చూద్దాము. కూర ఉడికేటప్పుడు వంకాయ వేయాలి కాబట్టి. అదిగోండి కూర
ఉడుకుతుంది. ఇప్పుడు మనం వంకాయ వేసుకుందాం. వంకాయ ఏంటంటే ఊరికనే మగ్గిపోయింది కాబట్టి వంకాయ ముందే వేయకూడదండి. అంటే ఒక్కొక్కరు ఇష్టం ఎలా వేస్తారో నాకైతే తెలీదు. మేమైతే వంకాయ ఇలాగే వేసుకుంటాము. చాలాసార్లు నేను వంకాయ టమాటాతో పాటు వేస్తే గుజ్జు అయిపోయింది. అప్పుడు ఒక్క వంకాయ ముక్క కూడా కనిపించలేదు. ఇదిగోండి. ఇప్పుడు ఈ వంకాయకి మసాలా, ఉప్పు, కారం అన్నీ పడతాయి. ముక్క చితకను కూడా చితకదు కాబట్టి ఒకసారి ఉప్పు చూస్తాను నేను కూడా. సరిపోయిందండి. ఇప్పుడు మనం ఒక్క 10 నిమిషాలు ఉడకనిస్తే 10-15 నిమిషాలు మూత పెట్టేద్దామండి. 15 నిమిషాలు, ఎందుకంటే మటన్ కాబట్టి 15 నిమిషాలు మూత పెట్టేస్తాను. ఒక 15 నిమిషాలు మూత పెట్టేసి 15 నిమిషాలు చాలండి. ఎందుకంటే మటన్ కూర మట్టి సట్టి వేడిగా ఉంటుంది కాబట్టి మనం కట్టేసినా కూడా ఈ ఆవిరికి కొంచెం ఎక్కడన్నా ఉన్నా కూడా ఈ ఆవిరికి మటను, ములక్కాయ ఏదైనా సరే, వంకాయ కానీ, ములక్కాయ కానీ, టమాటా కానీ ఏ కూర అయినా సరే మనం కట్టేసినా సరే ఒక పావు గంట సేపు ఈ వేడి ఉంటుంది, మట్టి సట్టి వేడి ఉంటుంది. ఆ వేడికి మనం కొంచెం ఎక్కడన్నా ఒక తొందరగా కట్టేసినా కూడా ఆ వేడికి మొక్క ఉడికిపోతుంది. చాలాసార్లు నేను అలాగే చేశాను. ఒక్కోసారి శుభ్రంగా కూర ఉడికినప్పుడు కట్టేసినప్పుడు కూడా నాకు అనుభవం అయింది కాబట్టి చెప్తున్నాను. ఒక్కోసారి శుభ్రంగా కూర ఉడికేసి మనం కట్టేసాక కూడా ఈ వేడికి ముక్క బాగా మెత్తగా అయిపోతుంది. అప్పుడు అర్థం చేసుకున్నా ఈ మట్టి వేడికి ఒక 5 నిమిషాల ముందే కట్టేసుకోవాలి మనం కూర. ఈ వేడి కూర ఉడికిపోతుంది అన్నమాట. లోపల ఉన్న ముక్క వేడికి పట్టేసి ఉడికిపోతుంది. అందుకని మట్టి సట్టి మట్టికి ఒక 5 నిమిషాల ముందే కట్టేసుకోవాలి. అప్పుడు కానీ మనకి కూర పర్ఫెక్ట్గా ఉడకదు. అందుకని చెప్తున్నాను. అంటే నాకు అర్థమైంది కాబట్టి నేను చాలాసార్లు అలా మిస్టేక్ చేశాను. కూర మొత్తం ఉడికాక కట్టేసేదాన్ని నాకు 2-3 సార్లు. అప్పుడు అర్థమైంది దీని విషయం. మట్టి కుండ ఎప్పుడు వేడిగా ఉంటుంది కాబట్టి దీని వేడి మొక్క తొందరగా ఉడికిపోయి మెత్తగా అయిపోయిందని అప్పుడు అర్థమైపోయి ఒక 5 నిమిషాల ముందే కట్టేస్తాను. కరెక్ట్గా 5 నిమిషాల ముందు కట్టేశానంటే లోపల శుభ్రంగా ఏదైనా పచ్చి ఉన్నా కూడా ఉడికిపోయిద్ది. అప్పటి నుంచి అది తెలిసిన కాడి నుంచి నేను ఒక 5 నిమిషాల ముందే కట్టేస్తున్నాను. ఏ కూర అయినా సరే ఒక 5 నిమిషాల ముందే కట్టేస్తున్నాను. అదొకటి. ఈ మట్టి సట్టి ఎప్పుడు ఒక 2-3 గంటల దాకా వేడిగానే ఉంటుంది. అందుకని చెప్పేసి ఏ కూర వండినా, ఏ రైస్ వండినా, బిర్యానీ కూడా వండినా ఇందులోనే వండుతున్నాను. ఎందుకంటే వేడిగా ఉంటుంది. వచ్చే వాళ్ళకు కూడా బాగుంటుంది అని చెప్పేసి దీంట్లోనే వండుతున్నాను. ఈ మట్టి సట్టి మట్టికి బాగా ఉపయోగపడిందండి. ఒక్క సెట్ అయినా సరే బాగా ఉపయోగపడింది. ఇప్పుడు మట్టి సట్లు కూడా రేట్లు పెరిగిపోయినాయి. ఇది కొంటే అప్పుడు 200 అండి. ఇది ఇప్పుడు ఎంత చెప్తున్నారు అనుకుంటున్నా? 1000 రూపాయలు చెప్తున్నారు. ఇదే మట్టి సట్టి మొన్న కొందామని వెళ్తే, ఇదే సైజు తీసుకుందామని వెళ్తే 1000 రూపాయలు చెప్పింది. కనీసం ఒక 700కి ఇస్తుందన్నా కూడా అడిగినా కూడా ఇవ్వలేదామా. ఈ మట్టి సట్లు కూడా రేటు పెరిగిపోయింది. డిమాండ్ వచ్చింది దీనికి కూడా. అందరూ ఇదే వాడుతున్నారు కాబట్టి. కానీ బాగుంటుంది మట్టి సట్లు అండి. అదిగోండి కూర ఉడుకుతుంది. ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టేసి గరం మసాలా వేసి కట్టేద్దాం. ఒక 10 నిమిషాలండి.